వాక్యం కొరకై ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నిజంగానే దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఈ దినము సెప్టెంబరు 11వ తారీఖు. ప్రపంచంలో ఎవరు మర్చిపోలేని దినము. 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ మీద ఆల్ ఖైదా ఉగ్రవాదులు 19 మంది 4 విమానాలు హైజాక్ చేసి వాటిని కూల్చివేసిన సంగతి, సుమారుగా 3,000 మంది అమెరికా పౌరులు మరణించిన సంగతి మనకు తెలుసు. ప్రియులారా, అందుకనే దేవుడు ముందుగానే ఈ 11:9 అనేది బైబిల్లో రాసిపెట్టాడు. సామెతలు 11:9లో భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పిస్తాడు, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు. మన ప్రతి అనుదిన జీవితంలో 2 రకాలైన వ్యక్తులు చూస్తాం. ఒకటి భక్తిహీనులు, రెండవది నీతిమంతులు. భక్తిహీనులు నాశనం తెప్పించాలి అని చూస్తారు, అయితే నీతిమంతులు తెలివి చేత తప్పించుకుంటారు. ఏంటి ఆ తెలివి అంటే, అక్కడ నీవు నన్ను నమ్ముకొంటివి గనక. అంత భయంకరమైన దాడి చేసినప్పటికీ కూడా అమెరికా మరలా కోలుకొని ఆర్థికంగా గొప్ప దేశంగా నిలబడినప్పుడు ఉగ్రవాదులు అందరూ ఒకటే అనుకున్నారంట. వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అంటే మొట్టమొదట వారి కరెన్సీ నోటు మీద ఉన్న ఆ మాట మనం చెరిపివేయాలి అన్నారంట. ఆ మాట ఏంటంటే, ఇన్ గాడ్ వి ట్రస్ట్, మేము దేవుని యందే నమ్మిక ఉంచాము అని అమెరికా ప్రతి కరెన్సీ మీద కూడా ప్రింట్ చేస్తుంది. నిజంగానే దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారానే మనం వర్ధిల్లుతాం. దేవుని యందు నమ్మిక పోతే మనం నష్టపోతాం. అందుకని శత్రువు ఎప్పుడు కూడా నీ మీద డైరెక్ట్గా దాడి చేయడు, కానీ నిన్ను దేవుని నుంచి నమ్మిక నుంచి దూరం చేస్తాడు. అనగా దేవుని మీద నీకు అనుమానం, దేవుని మీద నీకు కోపం, ఇలాంటివి తెప్పించి నువ్వు దేవుడు నమ్మకుండా అయిపోయినప్పుడు ఈజీగా సులభంగా నీ మీద దాడి చేస్తాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మరి అమెరికా ఎలాగైతే మేము దేవుని యందు నమ్మకం ఉంచామో అనుకొని చెప్పి ఎలాగైతే మరలా ఒక గొప్ప దేశంగా అలాగ వర్ధిల్లుతూ వస్తుందో, ఇది నీ జీవితంలో కూడా ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా నువ్వు నష్టపోయినా, నువ్వు కోల్పోయినా, నువ్వు పోగొట్టుకున్నా మరలా దేవుడు 2 అంతలు నీకు ఇస్తాడు. కాబట్టి దిగులు పడొద్దు, బాధపడొద్దు. నువ్వెంతో ప్రయాసపడి కష్టపడి ఎంతో ప్రతిఫలం తెచ్చుకుంటే మానవులు దాన్ని పోగొట్టి, మనుషులు దాన్ని నష్టపరిచి, శత్రువులు దాన్ని వ్యర్థం చేసినట్లు ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు అలా చేసినప్పటికీ దేవుడు నీకు మరొక రీతిగా ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు, ముందున్న పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. నిశ్చయముగా నిన్ను తప్పిస్తానని చెప్పిన దేవుడు నీ మీదికి, నీ బిడ్డల మీదికి, నీ కుటుంబం మీదికి ఎలాంటిది వచ్చినా ముందే తెలుసుకోవటమే కాదు, దాని నుంచి తప్పిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు దిగులు పడొద్దు. ఈ ఉదయ కాలంలో ఇలాంటి కృప దేవుడు నీకు ఇచ్చి అన్ని విషయాల్లో సహాయం చేసి కీడుల నుంచి, అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, శత్రువుల నుంచి, భయాల నుంచి నిన్ను తప్పించాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మీరు మాట్లాడుతూ వచ్చిన మాట, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను తప్పిస్తానన్నారు. అమెరికా కూడా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాటను ప్రభువా వారు ముందుగానే ఆ కరెన్సీ మీద ప్రింట్ చేసుకున్నారు, నీ అందే నమ్మకం ఉంచారు. కాబట్టి వారికి వచ్చిన పరిస్థితి నుంచి మీరు తప్పిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు ప్రభువా, సెప్టెంబరు 9 అంటే సెప్టెంబరు 11 అనేది ప్రభువా ముందుగానే సామెతలు 11:9లో మీరు రాసి పెట్టారని కూడా ప్రభువా మేము చదువుతూ వచ్చాం. మాకు వచ్చే ప్రతి పరిస్థితి ముందే నీకు తెలుసు ప్రభువా. మా శత్రువు ప్లాన్ వేయకముందే దాని పరిష్కారం ముందు నువ్వు సిద్ధం చేసి ఉంచుతావు ప్రభువా. మా శత్రువు దాడి చేయకముందే దానికి తగిన ఆ తప్పించుకునే పరిస్థితిని మీరు మాకు ఏర్పరుస్తారు. అలాంటి గొప్ప దేవుడో మాకున్నారు. ఈ మాటలు వింటున్న మా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా వారి పనులు, వారి ప్రయత్నాలు సఫలం చేయమని, బలహీనంగా ఉన్న వారిని ఉదయకాలంలో ముట్టండి, స్వస్థపరచండి. దిగులుతో ఉన్నవారు
ధైర్యపరచండి, కృంగిపోయిన వారిని లేవనెత్తండి, అసమాధానంగా ఉన్న వారిని ఈరోజే సమాధానపరిచి మీరే నడిపించమని, ఈ దినము మా ప్రియులు ఏదైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ప్రతిదీ మీరే ప్రతిఫలం ఇచ్చి మీరే ప్రభువా వారికి విజయవంతం చేసి నడిపించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపి